జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల పార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మన అన్న మన యూత్ ఐకాన్ నాయకులు కోఆర్డినేటర్ ప్రభాస్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను.
మన ఎన్నికల ఇన్ఛార్జ్ వస్తువు వస్తున్నామని ఎందుకు పోతుందని చూస్తున్నాము. వాడు వీడిపోయాడు ఎట్లా ఎట్లా అని ఎంత అనుకుంటున్నారు. వాడు మీరు లేదు అదేవిధంగా మన పోషాల పైన కాలేకపోయాం. ఏం లెక్కలు వాళ్ళే ఉంటాయి. వాడు పోయిపోతేలామో అందరూ మీరు గొడవపై కూడా లేదు. మీరు ఎదుర్కోవాలి. గ్రామాల్లో టెండర్ కావాలని చూసిన అర్థం చేసింది. మా యువకులు ఉన్నప్పుడు గ్రామాలలో టీడీపీ కాంగ్రెస్ విడిపోయి మైనస్గా ఎట్లా ఉందంటే కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ పార్టీ ఊళ్ళో 2 రోజులు ఊళ్ళో 1 రోజులు కావాలి. ఒప్పందం ఎప్పుడంటే అదే వచ్చే సంవత్సరం ఎన్నికల్లో నేను ఎప్పుడు స్పందించి ఎమ్మెల్యే చేస్తాను. నా ఊరికి ఇతరులు ఉంటున్నారు. ఇట్లా ఉంటే రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఉన్నాయి. దరిద్ర తప్పేవారు ఇట్లా ఉంటే ఫ్యూచర్ ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మండలాధీక్ష గారు జనం గ్రహిస్తున్నారు. వాడు తప్పు చేస్తున్నాడు. జనం అబ్జర్వ్ చేస్తే గ్రహిస్తారు. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చి మా నాయకుడి సహోదరం తెలంగాణ వర్గంలో ప్రతి ఒక్కరి పేరు తెలంగాణ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొదటి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ వచ్చిన సందర్భంలో నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై కేసీఆర్, జై కేటీఆర్. బాగా పనిచేసిన మంచి డైరెక్టర్ కేటీఆర్ గారిని చెప్పడం జరిగింది. అందులో కొందరు అనేక భాషలు మీ సార్ మీ ఫ్రెండ్ కొడుకు మా క్లాస్ లీడర్ మాస్ లీడర్ కూడా 40-20 సీట్లు హైదరాబాద్ మొత్తం ఎట్ట గెలిచేసేపు ఒక్కరు కూడా మీ బీజేపీ మీ సమాధానం ఇప్పుడు అవునని చెప్తున్నారు. ఈ ఆంధ్రలో వారు కూడా ఇంత పనిచేసినట్టుగా డెవలప్ చేసినట్టుగా చెప్పలేదు. మేము బాగా
ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి. 100% నా కొడుకు మీరందరినీ ఫోటోలు పెట్టుకొని కాబట్టి బాధ్యత నాది. 100% ఇక్కడ నాయకులందరూ కూడా కేటీఆర్ కాబట్టి ప్రస్తుతం ఆలోచించాలి చెప్పారు. ఏ రోజు కష్టం వచ్చినా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నువ్వు పోవాలని చెప్పిండ్రు, వారు వస్తానని చెప్పింది. కాబట్టి తప్పకుండా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరినీ కలుపుకోవడం తీసుకుంటా. సోదరులు కేటీఆర్ గారు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అన్న ఇన్ని రోజులు హైదరాబాద్ పరిమితమైనావు, కానీ ఇప్పుడు మాత్రం వారానికి 2-3 రోజులు జగిత్యాల ఉండాలనేటువంటి మాట నేను నిన్ననే పెద్దలు సాగరబాబు గారికి అనుమతి తీసుకొని జిల్లా ఆఫీసులో అందుబాటు నాయకులను పిలిచి ఆ మాట చెప్పడం జరిగింది. 3 దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంతంలోని హృదయ అనుబంధం ఉన్నటువంటి నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత భూ ప్రాజెక్టు ఉన్నదని చెప్పని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థులు ఎవరు నిర్వహించినా కానీ తిరిగి మన అసెంబ్లీ పంపించాలా, నాకు ఇచ్చినటువంటి గులాబీ జెండా ఏ విధంగా వహించి 2009లో ఎమ్మెల్యే చేసిందో అదేవిధంగా 2022లో ఎమ్మెల్సీ చేసిందో నా రుణం తీసుకునే అవకాశం వచ్చే చెప్పని అన్నట్టు మీ మాటలు విని సంజయ్ గారిని తిరిగి మన ఎమ్మెల్యే కార్యకర్తల శివుడు రక్తంగా మార్చి రక్తాన్ని శివుడుగా మార్చి ఆయన చేసుకున్నాం. కానీ వారిని చెప్పేటువంటి మాట ఒక పక్షి కూడా నీతిస్తూ ఉంటది. పక్షి ఏనాడు కూడా బొమ్మలు నమ్ముకోదు, తన రెక్కలు నమ్ముకుంటది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగా మళ్ళీ ఆ స్థాయిలో ఎదిగే విధంగా నిరంతరం మేము కష్టపడతామని చెప్పని నిబద్ధతో నిజాయితీగా ఉండేటువంటి కార్యకర్తలను గుర్తించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మనకి ఇచ్చిన మాట ఉందో మెడికల్ లాంటి యువకులను తయారు చేసి మళ్ళీ చట్టసభలో తెచ్చినటువంటి మాట ఇచ్చిందో దానికి అనుగుణంగా నిరంతరం ఈ మాటకు అనుగుణంగా శ్రమిస్తామని చెప్పని మనసారా కోరుకుంటూ ఆనాడు అధికారంలో పనిచేసిన జగిత్యాల ప్రాంతం నుంచి ప్రతిపక్షంలో పనిచేసినాం. నేడు ప్రభుత్వం అనేది రాకుండా కానీ 2 సార్లు వరుసగా ప్రభుత్వం చేసినటువంటి మన ప్రాంతంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో వచ్చే విధంగా నిరంతరం శ్రమిస్తామని చెప్పని కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు చేసే వివక్షపూరితమైనటువంటి కార్యక్రమాలున్నా సొంత విధానంతో ముందుకున్నారని నిలదీసేటువంటి నైతిక సమర్థమైనటువంటి నాయకత్వంగా కలిసినట్టుగా ముందుకెళ్లామని చెప్పి భరోసా తెలియజేసుకుంటూ ఏ విధంగా అయితే జగిత్యాల జిల్లాలో నేను పార్టీలో చేరిన 5 శాసనసభ్యులు మంత్రి గారు తిరిగి 2025లో ఈ జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రతి ధన్యవాదాలు. జై హింద్. చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నా చిన్న కార్యకర్త నుంచి ఎదిగినటువంటి నాయకులు చాలా ప్రభుత్వాలను కూడా చూసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం రావడమే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ ఉన్నదేనంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమని మాత్రం తప్పని చెప్పాలి. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న నిజాలు. అసలు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను మనం కట్టగలిగాం, ప్రజలను ఆడుకోగలిగాం. ఇవన్నీ గుర్తెత్తే పోతాయా? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్ మార్పు లేకుండా చేస్తా అంటే పోతారా? అందుకే గట్టిగా నిలబడి కొట్టాలా? కొట్టాలమ్మా, కొట్టాలమ్మా, తెలియాలి కొట్టాలన్నా. పోయిటలు పోయిట్లు ఇక ఉన్నదో మనమే లేదా మనకి పార్టీ లేదా, నాయకులు లేదా, నాయకులు మామూలు నాయకులు లేరు. కేసీఆర్ గారు దేశమే గర్వించాలన్న బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన బిడ్డ కేసీఆర్ గారు. ఇక డైనమిక్ లీడర్ కేసీఆర్ గారు మనకు
ఒక్కటంటే ఒకటి కూడా మాయమాటలు చెప్తున్నారు. ఏమంటే కేసీఆర్ గారు చెప్తున్నారు, మా గత ప్రభుత్వాన్ని నిందించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ లేదు. మరి నేను అనుకున్నా ఇక్కడ వచ్చినప్పుడు మీరందరూ డల్లుగానే అనుకున్నా, మీరు మాత్రం మా జగిత్యాల శైలి మంచుకున్నట్టు ఉత్సాహంగా మా తమ్ములకు చెల్లెలకు పేరు పేర అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది, కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల నియోజకవర్గంలో విచ్చేసిన ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లెకు, ప్రతి అన్నకు నేను శిరస్సు వంచుకుంటున్నా. ఎందుకంటే గాలికి గడపాన్ని కొడకపో, గట్టి నాయకులు కొడకపో, గాలికి కొడకపోయి గట్టి పోసలు మాత్రమే. ఒక గట్టి పోసలు లాంటి ఎమ్మెల్యే తప్ప గడపాల లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు ఒక మాట మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయిన ఆయన, ఎమ్మెల్యే మీరు చేస్తే ఆయన తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలేదు. మీరు కష్టపడి వందల వేల మంది కవితలతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్క ఎమ్మెల్యే దొంగలు కలిసిపోయాడు. రేవంత్ రెడ్డి ఇస్తే ఎంగిలి వ్యక్తుల కోసం ఆశపడిపోయాడు. ఒక మాట ఆలోచించండి, అభివృద్ధి కోసం పోయినాడు. ఏం అభివృద్ధి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా వేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తాను పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే, నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తానంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో సిరిసిల్ల లేదు, సిద్దిపేట లేదు, గజ్వేల్ లేదు, కోరుట్ల లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని రద్దు చేయడం పోయావా? దేనికోసం పోయింది? ఏ అభివృద్ధి ఆశించిపోయాడు? ఒకటే ఒక అభివృద్ధి ఆశించింది. ఆయన ఏ పోటీ బిల్లులు రావాలన్నా ఈయన ఖర్చు రాగలడు, కథ ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి, నాకు డబ్బులు సంపాదించుకోవాలని తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోలేదు. దయచేసి నేను పోలేదు. మీ వల్ల ఎమ్మెల్యే అయ్యారు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయ్యారు. నిజంగా దేశం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒకటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి చెప్తాను. కరెక్టా కాదా ప్రజలు చెప్తారు. ఒకసారి దయచేసి గతంలో చూడండి, ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విశ్వబీజానికి ఆనాడు మొక్క కలిగి ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు, ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇవ్వాలని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది, ఎరువులు విత్తనాలు దొరికాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎడుతున్నాయి, నల్లలు గట్టే కనబడుతున్నాయి, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, నల్లలు గట్టే కనబడుతూ ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ గారి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం ఏం అభివృద్ధి జరిగింది 50 నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా? ఒక్క జరిగింది ఏది లేదు. పెట్టుబడులు ఆగిపోయాయి, రైతుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. అందుకే నేను అంటున్నా, రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరూ మెల్లమెల్లగా ఏది జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థలు కానీ రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మళ్ళా ఎగేది గులాబీ జెండానే మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. ఏ అవగాహన ఏం మాట్లాడినా ప్రజల దగ్గరికి వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు వేయడం భయపడవలసిన లేదు. మీ అందరూ మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా మీరు, మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం. ప్రజల
మీ జగిత్యాల ముందు బిడ్డ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్ లో వారానికి 5 రోజులు ఇక్కడ కార్యకర్తల అండగా ఉండండి. పిలిస్తే మీ చెప్పి చేయడం ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటుంది, విజయసాగర్ ఉంటారు, రమణన్ ఉంటాడు, రాజేశ్వర గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ కోరుకున్న ఎమ్మెల్యే గారు నేను సమస్యలు ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు, జిల్లా పరిషత్లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది, శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుకున్న ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. నేను మీ అందరికీ కోరేవాడు, ఎవరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ. 1-2 నెలల్లో నీళ్ళు పడతారు. ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి వెళ్ళాడు. ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా ఒక్క భీమాముడు వెళ్ళాడు. ఈ బదులు కాంగ్రెస్ ఈయన పక్క కూడా బతకయ్యాడు. నేను కేవలం ప్రశ్నగా వస్తుంది కాంగ్రెస్ ఉండాల్సిందే తప్ప వాళ్ళ మీకు తీసుకొచ్చి కాంట్రాక్ట్ వేసుకోవాలి, పైసలు వేసుకోవాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, ప్రశ్నగా మంగళ చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎక్కువ చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాధ్యత చూపి మనగట్టుకొని ఆయన రావని మనం ధైర్యం నిలబడదాం. లోకల్ ఎన్నికల్లో మీ కండగా మేము అందరూ ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ తిరుగుతా, కవితలో కూడా వస్తుంది.